తెలియదు. మరి ఈ రోజు నరేంద్ర అన్న ఇంత మాట్లాడుతున్నారు కదా, ఏ రోజైనా జనసేన పార్టీలో పనిచేశారా? ఏ రోజు జనసేన పార్టీలో పనిచేశారా అని అడుగుతున్నాం మేము. ఎందుకంటే ఈ రోజు మీరు వేరే పార్టీలో పనిచేస్తూ, వేరే పార్టీ నాయకుడు ఒక డైరెక్షన్ లో పనిచేస్తూ ఉండండి అన్న. నరేంద్ర నేను మిమ్మల్ని పర్సనల్ గా చాలా సార్లు కలిశాను, నేను మీతో చాలా సార్లు మాట్లాడాను, చాలా సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. నా వయసు గురించి వద్దన్నా. అంటే వయసు ఏంటి ఇప్పుడు? వయసు ఏంటి? నేను ప్రజారాజ్యంలో ఏం చేశానో మీకు తెలుసా? మీరు ప్రజారాజ్యంలో మీరు ఏం చేశారో నాకు తెలుసా? ఇప్పుడు ఆ గౌరవంతోనే ఇంకా మాట్లాడుతున్నాం, ఆ గౌరవంతోనే మాట్లాడుతున్నాం. ప్రజారాజ్యంలో మీరు పనిచేసిన గౌరవంతోనే మీతో మాట్లాడుతున్నాం. కానీ మీరు ఈ రోజు వచ్చి మీరు ఆ దాడి జరిగిందని ఖండిద్దాం, ప్రభుత్వం నుంచి ఎక్స్ప్లెనేషన్ ఆశిద్దాం, చేసిన వారికి తప్పు పడదామని కోరుదాం. మీరు తీసుకెళ్లి ఒక వ్యక్తికి చూసారా, అది 100% నేను చెప్తున్నాను. ఎవరికంట కట్టారు? వ్యక్తికి మొత్తం పవన్ కళ్యాణ్ గారికి అంటగడుతున్నారు. ఆయన ఎవరికి అంటగడుతున్నారు ఇంతసేపు మాట్లాడుతూ? ఎందుకు అంటగడతారన్నా? ఎందుకు కడతారు? మీరు ఈ రోజు కూటమిలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీద్దాం వినడం కాదు. ఎందుకంటే ఒకలా అలా కాదన్న. ఇప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్యానెల్లో తెలుగుదేశం లేనప్పటికీ కూడా అక్కడ జాడి జరగడం అనేది 100% తప్పు. కూటమిలో మేము ఖండిస్తున్నాము. దాని మీద ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్యలు అయితే తీసుకోవాలా, ఎవరైతే చేశారో వాళ్ళకి తగిన శిక్ష వేయాలా. ఇంకొకసారి ఈ యొక్క అహంకారంతో ఎవరి మీద దాడి చేయాలన్నా కానీ కూటమి ప్రభుత్వం సహించదనే దాని మీద మేము బలంగానే నేను మాట్లాడుతున్నాం. దీని మీద ముఖ్యమంత్రి గారు తెలిసిన ఇమీడియట్లీ స్పందించాలో, హోంమంత్రి ఇమీడియట్ గా స్పందించాలని కోరుకుంటాం. కోరుకుంటారు. ఒక్క నిమిషం సార్, కోరుకోవాల్సింది ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సంఘాలు, అధికార పార్టీలో భాగస్వాములైన వాళ్ళు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, మేము ఎవరైతే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారి దృష్టికి తీసుకెళ్తాం, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని అనాలి. మీరు కోరుకోవడం ఏంటి? ఈ రోజు మీరు నరేంద్ర గారు ఒక్క నిమిషం మాట్లాడదు. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఈ రోజు చూడండి, ఇప్పుడు ఈ రోజు మీ సబ్జెక్ట్ పెట్టారు, లైమ్ లైట్ లోకి వెళ్తాది, ఇంకో బలంగా వెళ్తాది. ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసో తెలియకో స్పందించలేదో మనకు తెలియదు కదా. ఈ రోజు మీరు చర్చ పెట్టడం వల్ల నేనేమనుకోవడం ఏంటంటే ఇంకొక 10 నిమిషాల్లో ఇంకొక గంటలో రీచ్ అయితే మంచిదే కదా అంటున్నాను నేను. దీన్ని ఇంకొక 3 రోజులు పెట్టి కూడా ఇంకా స్పందించాలని కోరుకుంటే చాలా పొరపాటు. ఖచ్చితంగా ఈ రోజు దీని మీద వాళ్ళు ఇమీడియట్ గా స్పందించాలి. మీరు అన్నట్టు చలో కందుకూరు అనేది ఈ రోజు మా ఊర్లో కూడా మెసేజ్ రావడం జరిగింది. చిన్న చిన్న పల్లెల్లో కూడా ఈ రోజు కాపు గ్రూపుల్లో గానీ బలిజ గ్రూప్స్ లో అన్నింటిలో కూడా ఈ రోజు చాలా ఫార్వర్డ్ అయింది చెప్పాలంటే. సో అందరూ కూడా ఎక్కడో కూడా ఏ ఒక్కరు కూడా దీన్ని వెనకేసుకో రావడం కానీ బాధపడుతున్నారు. ఎలా విధంగా దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్లి ప్రజాశక్తిని ఉంచాలని ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఒకటన్నా. కాకపోతే దీని ఒక వ్యక్తికి ఆపాదించి అది చాలా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్ని పార్టీల్లో అన్ని కులాలకు అతీతంగా ఆయన పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలు కలిసి మాట్లాడే పరిస్థితుంది. ఆయన రెడ్డి కులం తగ్గించి మాట్లాడే పరిస్థితుందా? వాళ్ళు ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారిని కమ్మ కులాన్ని తగ్గించి మాట్లాడే పరిస్థితుందా? ఏం పవన్ కళ్యాణ్ గారు మా తేరకొచ్చారా? పవన్ కళ్యాణ్ గారు చేస్తేనే మీ కుల రాజకీయం, మిగతా వాళ్ళు చేస్తే మాత్రం మాట్లాడే చెప్పండి. అసలు అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇదే సమస్య. మీరు వారి మీద ఆరోపణలు చేశారు కదా, వారు ఒక్క నిమిషం వారి వివరణ అతనికి ప్రజారాజ్యంలో నేను చేసిన పదవి ఏంటిదో, నేను హ్యాండిల్ చేసింది ఏంటిదో తనకు తెలుసా? నేను ఏ స్థాయిలో నష్టపోయానో తెలుసా? నేను నోరెప్పితే ఏమవుతుందో తెలుసా మీకు? నా గౌరవం చాలా ఉంది కాబట్టే నేను చాలా విషయాలు బయటికి చెప్పాలన్నా. నేను ప్రజారాజ్యంలో నేను నష్టపోయినానని చెప్పను, నేను నాయకుడి కోసం నిలబడ్డానని చెప్తాను. నా పార్టీ కోసం చెప్తాను. మీరు ఆపండి. ప్రజారాజ్యంలో నేను నా ఉద్యోగాన్ని వదిలేసేసి నా ఉద్యోగంలో నష్టపోయి అన్ని చేసిన నేను ఎప్పుడు బయట పెట్టలా. నా ఇంటికి పిలవకుండా చిరంజీవి గారు వచ్చారు. మీకు అది తెలుసా? ఎందుకు వచ్చారు తెలుసా? వంగవీటని రాలా, నా పరితనం చూసి వచ్చారు. కానీ నేను నష్టపోయింది ఏ రోజైనా కానీ నేను బయట పెడితే చాలా ఇబ్బంది పడుతుంది. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనుకున్న రాజకీయాల్లోకి వచ్చినప్పుడు? ప్రజారాజ్యంలో మా అన్నయ్యని మోసం చేశారు అని అన్నారు. తెలుసా ఈ స్టేట్మెంట్? మీరు ఉన్నారా? మరి మా అన్నయ్య వల్ల మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? చిరంజీవి గారి వల్ల ఎవరన్నా కానీ గౌరవంతోనే పక్కకు పెట్టాను. నేను కూడా అదే గౌరవంతో పెట్టి ఇవాళ పవన్ కళ్యాణ్